మహాభారతంలో ఒక సన్నివేశం మన హృదయాల్ని గెలుచుకున్న ఒక వీరుడు ఉన్నాడు. ఆయన పేరు అభిమన్యుడు. అభిమన్యుడు 16 మాత్రమే జీవించిన ఒక వీరుడిలాగా ఆయన పేరు ఇప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు. తనకి పుట్టినప్పటి నుంచే దేవతల ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. కృష్ణుడు అభిమన్యుడు మామ. కృష్ణుడు ఎప్పుడు అభిమన్యుడు దుక్కు చూసినా ప్రేమగా బాధగా చూసేవాడు. ఎందుకంటే ఈ పిల్లవాడు ఒకరోజు యుద్ధంలో చనిపోతాడని కృష్ణుడికి ముందే తెలుసు. ఒకరోజు సుభద్ర కడుపుతో ఉంది. అర్జునుడు తన చక్రవ్యూహం గురించి చెప్తున్నాడు. అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే అవన్నీ విన్నాడు. ఇక్కడే ఒక మలుపు ఉంది. అభిమన్యుడు లోపలికి వెళ్లడమైతే విన్నాడు గాని తిరిగి రావడం వినలేదు. ఇందులోనే అతను తలరాత ఉంది. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు కౌరవులందరూ ఒక క్రూర పన్నాగం పన్నారు. అర్జునుడు మాత్రమే ఆ పన్నాగంలో ఉచ్చి వెళ్ళగలడని అందరికీ తెలిసి అర్జునుడిని దారి తప్పించి వేరే దిక్కులోకి తీసుకువెళ్లారు. ఈ పాండవుల్ని లోపలికి తీసుకువెళ్లి అందరినీ చంపేయాలని చూశారు. అక్కడ అభిమన్యుడు ఉన్నాడు. ఇక్కడే అభిమన్యుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను చనిపోయినా పర్లేదు గాని మా తండ్రులు మాత్రం గెలాలి అని ఏమీ ఆలోచించకుండా పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. అక్కడ అభిమన్యుడు ఒక పులిలా కౌరవుల సైన్యాన్ని చిన్న భిన్నం చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ప్రతి వలయంలో 100 మంది సేన ఉన్నారు. బాణాలు బల్లెలు పట్టుకొని సిద్ధంగా ఉంది. అభిమన్యుడు ఒక్కడే తన వీరత్వాన్ని చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ నిజాయితీగా ఏమీ జరగలేదు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, అశ్వత్థామ, ద్రోణాచార్య అందరూ కలిసి ఒక పిల్లాడి మీద దాడి చేశారు. కర్ణ అభిమన్యుడు తన సహస్రాన్ని ఇరిచేశారు. దుశ్శాసనుడు కొడుకు వెనక నుంచి బాణం వేశాడు. అభిమన్యుడు చంపిన సన్నివేశం మహాభారతంలో ఒక మరుపురాని విషయం. పాండవుల్లో అగ్నిజ్వాలలు పుట్టించే అభిమన్యుడు చనిపోయాడని అర్జునుడికి తెలిసి అర్జునుడు ఒక సింహగర్జనను వేశాడు. సూర్య అస్తవం ముందే జయద్రథుడిని చంపకపోతే నేను ప్రాణాలతో ఉండలేను. చిన్న పిల్లవాడిని చంపాడని అర్జునుడిలో వీర ఆవేశం పుట్టింది. ఇక్కడే మహాభారతంలో ప్రత్యేకమైన సన్నివేశం. అభిమన్యుడు ఎందుకు స్పెషల్ అంటే ఏజ్ కి సంబంధం లేకుండా వీరత్వాన్ని చూపించాడు. తను త్యాగం చేసైనా సరే తన సైన్యాన్ని కాపాడాడు. తన తలరాతను సైతం తను పోరాడాడు. తన తలరాతతో సైతం తను పోరాడాడు. ఇక్కడ అభిమన్యుడంటే భయం లేని వీరుడు. చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయాడు. చిన్న వయసులోనే బిగ్ హీరోలా మారాడు. ఈ అభిమన్యు స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి పూర్తి నిజం మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.